భారతదేశ రాజకీయ చరిత్రలో అద్వితీయమనిపించే తీరులో రాజకీయ వ్యూహాలు రచించి ఔరా అనిపిస్తున్న అమిత్ షాకు రాజగురువు ఒక సాధువు అంటే చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. మూడోసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించడంలో, నిరాటంకంగా నడిపించడంలో అమిత్ షా పాత్ర అమోఘము, అపూర్వం కూడా. మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు పకడ్బందీ వ్యూహాలు, అందుకు తగిన ఎత్తుగళ్లను రచించిన అమిత్ షా రాజకీయ ప్రయాణం ఆసక్తికరమైంది. స్వయం సేవకుగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సన్నిహితుడుగా, ఏబీవీపీ బీజేవైఎంలో క్రియాశీలక కార్యకర్తగా, నాయకుడిగా, బీజేపీ నేతగా, గుజరాత్ సహకార బ్యాంకింగ్ రంగాన్ని లాభాల్లోకి తెచ్చిన దురదృష్టిగల నాయకుడిగా అమిత్ షాకు అనేక ప్రత్యేకతలున్నాయి. భిన్న రంగాలను ఏకకాలంలో నిర్వహించగల దిట్టగా పేరు తెచ్చుకున్నారు అమిత్ షా. అసాధ్యమైన లక్ష్యాలను సుసాధ్యం చేయగల ఘటనాటన సమర్థుడిగా ఖ్యాతి గడించిన అమిత్ షా పని ఒప్పుకున్నామంటే చేసి తీరాల్సిందే అంటారు. ఆర్ఎస్ఎస్లో విస్తారక బాధ్యతలు తీసుకోవడం కన్నా మునుపే 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో సర్దార్ పటేల్ తనయ మణిబేన్ పటేల్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. అప్పటికి అమిత్ షా వయసు 13 ఏళ్లు మాత్రమే. మెహసానా లోక్సభ స్థానం నుంచి జనతా పార్టీ తరఫున బరిలో నిలిచారు మణిబేన్ పటేల్. తనపై మణిబేన్ పటేల్ ప్రభావం ఉందని స్వయంగా అమిత్ షా అనేక సందర్భాల్లో చెప్పుకుంటారు. 1999 వరకు అమిత్ షా సర్ఖేజ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యేగా, గుజరాత్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చైర్మన్గా మాత్రమే తెలుసు. షా గుర్తింపు గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం. అయితే ఇదే సమయంలో మోదీ, అమిత్ షా ద్వయం భారీ వ్యూహం రచించారు. అప్పటికి బీజేపీలో వారిద్దరు ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ వర్గానికి విరోధులు. గ్రామీణ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ను తరిమేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించి అమలు చేశారు. విజయవంతంగా హస్తం పార్టీని గ్రామాల నుంచి ఖాళీ చేయించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా తీసుకున్నారు. క్రికెట్ అసోసియేషన్పై తనదైన ముద్ర వేశారు అమిత్ షా. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించిన అమిత్ షా ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు? కఠోరమైన జైలు జీవితాన్ని, నగర బహిష్కరణ, పార్టీలో వ్యతిరేకత తట్టుకుని ఎలా నెగ్గుకొచ్చారు? ఎవరు అమిత్ షాను ప్రభావితం చేశారు? ఈ సందేహాలే ఆసక్తికరమైనవి. 80ల ఆరంభంలో వేదాంత సంప్రదాయంలోని దశనామి పరంపరకు చెందిన స్వామీజీ ఒకరు గుజరాత్లో పర్యటించారు. ఈ పర్యటన క్రమంలో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన స్వయం సేవకుల సభలో స్వామీజీ ప్రసంగించాల్సి ఉంది. స్వామీజీ వసతి సదుపాయాలను పర్యవేక్షించే బాధ్యతలు అమిత్ షాకు అప్పగించారు స్థానిక ఆర్ఎస్ఎస్ ప్రచారక్. పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన స్వామి వామ్దేవ్జీ మహారాజ్ ఒక సంచార తాత్వికుడు. ఆశ్రమం, పీఠం లాంటివి ఏవీ లేకుండా చిన్నపాటి టెంపో ట్రావెలర్పై గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ రైతు కూలీల కుటుంబాలకు సనాతనత్వం బోధించేవారు. నిరాడంబరుడిగా, నిస్వార్థపరుడిగా పేరున్న వామ్దేవ్జీ మహారాజ్ యూపీలోని వేల గ్రామాల్లో సనాతన ధర్మ ప్రచారం చేశారు. 1984లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దృష్టిని ఆకర్షించారు వామ్దేవ్ మహారాజ్. వ్యూహాత్మక దృష్టితో ఆలోచించిన ఆర్ఎస్ఎస్ స్వామి వామ్దేవ్ మహారాజ్ని రామజన్మభూమి ఉద్యమంలో భాగం చేయాలని నిర్ణయించారు. వామ్దేవ్ మహారాజ్తో పాటు మరో 4 సాధు సంతులను కూడా ఉద్యమ ఆరంభానికి కీలకంగా మార్చాలని సంఘ్ నిర్ణయించింది. అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న వామ్దేవ్జీ మహారాజ్ వసతి సదుపాయాలు పర్యవేక్షించిన అమిత్ షాకు కొద్ది రోజుల్లోనే స్వామీజీతో సాన్నిధ్యం ఏర్పడింది. హిందూ తాత్విక సాంప్రదాయంలోని దూరదృష్టి, లోతైన అవగాహన ప్రాధాన్యాన్ని చెప్పే అంశాలను అమిత్ షా తెలుసుకున్నారు. వ్యూహాత్మక అంశాల విషయంలో ఉండాల్సిన ఓర్పు నేర్పులు తెలుసుకున్నారు. పర్యటన ముగించుకుని వెళ్తున్నప్పుడు అమిత్ షాకు వామ్దేవ్ మహారాజ్ ఓ సూచన చేశారు. భారతీయ సంస్కృతి, తాత్వికత గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే కుంభమేళా సందర్శించాలని, అక్కడికి వచ్చే సాధు సంతులతో సంభాషించాలనే సలహా ఇచ్చారు. 1986లో హరిద్వార్లో కుంభమేళా జరిగింది. 21 ఏళ్ల వయసున్న అమిత్ షా స్వామి వామ్దేవ్ మహారాజ్ సూచించినట్టుగానే కుంభమేళాకు వెళ్లారు. స్వామి వామ్దేవ్ మహారాజ్తో పాటు కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే స్వామీజీ ఒక చిన్న ఉత్తరం రాసి అమిత్ షాకి ఇచ్చేవారు. కుంభమేళాలోని ఎవరో ఒక స్వామీజీ వద్దకు వెళ్లి ఉత్తరాన్ని ఇచ్చేవారు అమిత్ షా. తాను వెళ్లిన సాధువు వద్ద కొంత సమయం గడిపి తిరిగి వామ్దేవ్ మహారాజ్ ఆశ్రమానికి వచ్చేవారు అమిత్ షా. వస్తున్నప్పుడు స్వామీజీల వద్ద 2 లేదా 3 రూపాయల దక్షిణ తీసుకొచ్చేవారు. అలా వచ్చిన దక్షిణతో ఓ సైకిల్ను అద్దెకు తీసుకుని కుంభమేళా మొత్తం తిరిగేవారు అమిత్ షా. అలా దినమంతా కుంభమేళా సందర్శన, స్వామీజీలతో సంభాషణలో గడిపి సంజె వేళకు ఆశ్రమం చేరేవారు. హరిద్వార్లో 1986లో జరిగిన కుంభమేళా తర్వాత సరిగ్గా 9 ఏళ్ల తర్వాత 1997లో సర్ఖేజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గడిచిన 3 దశాబ్దాలుగా వరుస విజయాలు సాధిస్తూనే వచ్చారు. 2001లో మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమిత్ షా కీలక బాధ్యతల్లోకి వచ్చారు. మంత్రి పదవిని మించిన సంస్థాగత బాధ్యతలు చేపట్టిన అమిత్ షా తొలి దశలో కాంగ్రెస్ను తోముట్టించారు. ఆ తర్వాత పద్ధతిగా ఒక్కో కొమ్మను నరుక్కుంటూ వచ్చారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు తాను స్వయంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వరకు అమిత్ షా విశ్రమించలేదు. అయితే 2010లో అమిత్ షా కష్టకాలం వచ్చింది. సొహరబుద్దీన్ కేసులో అమిత్ షా అరెస్ట్ అయ్యారు. 3 మాసాల పాటు జైలు జీవితం. ఆ తర్వాత రాష్ట్ర బహిష్కరణ. ఆ సమయంలో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఒంటరిగా గడిపారు. ఈ సమయంలోనే అమిత్ షా అసలైన వ్యూహం రచించారు. నిరాటంకమైన అధికారాన్ని స్థాపించేందుకు పథక రచన చేశారు అమిత్ షా.
2017లో అమిత్ షా ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే 5-10 ఏళ్ల కోసం కాదు 25-30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్నారు. సుదీర్ఘమైన పథక రచన చేసిన అమిత్ షా అందుకు తగ్గట్టుగానే జట్టును ఎంపిక చేసుకున్నారు. సాంకేతిక నిపుణులు, రాజకీయ చతురులు, ఎత్తుగళ్లను సమర్థవంతంగా అమలు చేసే అనుభవం ఉన్న నేతలు తన జట్టులోకి తీసుకొచ్చారు ఆయన. సమర్థవంతమైన జట్టును ఏర్పాటు చేసుకున్న అమిత్ షా 2014 లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. అనుకున్న ఫలితాన్ని సాధించారు అమిత్ షా. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో లోక్సభ ఎన్నికకు, అంతేకాదు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసే పనిలో ఉంటారు ఆయన. సుదీర్ఘమైన లక్ష్యాలను ఎంచుకుని అందుకు తగిన విధంగా నిశితంగా క్షుణ్ణంగా పనిని నిర్వర్తించడం అమిత్ షా పని పద్ధతి. దేశంలో ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా అందుకు తగిన విధంగా సంసిద్ధమయ్యేటట్టు తన బృందాలను అప్రమత్తం చేయడం అమిత్ షాకు మాత్రమే సాధ్యమయ్యే పని. ఒక రాష్ట్రంలో అనుకున్న ఫలితం రాకపోయినా, వికటించినా దాన్ని పూర్తిగా విశ్లేషించి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగే లక్షణం ఉన్న నేత అమిత్ షా. ఈ కారణంగానే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఊహించని విజయాలు. మరికొద్ది రోజుల్లో రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రికార్డు నమోదు చేసేందుకు సర్వం సిద్ధం చేసిన అమిత్ షా భారతదేశ చరిత్రలో బెరుకు, భయం లేని అరుదైన వ్యూహకర్తగా చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.